నాకేం మంచిగా అనిపించలేదు. డ్యామేజ్ అయిందండి, స్టార్టింగ్ లో అయింది. కార్ ఉన్న ఓనర్స్ వాళ్ళకి ఏం చెప్తారు అన్నట్టు? ఎవ్రీ బుకింగ్ మీకు వచ్చిందని ముందే ఇన్ఫార్మ్ చేయడం, బుకింగ్ వచ్చిన తర్వాత కస్టమర్ తో రెస్పాన్స్ ప్రతిదీ కరెక్ట్ గా ఉందా? బుకింగ్ వల్ల వచ్చింది కదా, మెసేజ్ నిన్ననే వచ్చింది, 12 hours బిఫోర్ వచ్చింది. సో నేను రెడీ చేసుకున్నా కార్ కూడా. బుక్ చేసుకున్నామంటే మీకు మెసేజ్ వస్తుంది, కాల్స్ కూడా వస్తున్నాయి కంపెనీ నుంచి. బుకింగ్ వచ్చింది. మా లాంగ్ డ్రైవ్ కార్స్ లో కార్ అటాచ్మెంట్ చేసిన తర్వాత నుంచి ఖాళీ ఉండకుండా కార్ తోటి కూడా ఎన్ని చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు రిఫర్ చేస్తాను. ఎన్ని చేశారు? ఇద్దరు చేశానండి, వాళ్ళు పెట్టుకున్నారండి, వాళ్ళు వరంగల్ పెట్టుకున్నారు. వరంగల్ అండ్ ఇంకోటి మీరు 1 year అవుతుంది అంటున్నారు. ఈ 1 year లో చాలా బుకింగ్స్ ఎల్లుంటాయి. కస్టమర్స్ ప్రతి ఒక్కరు నీట్ గా తీసుకొచ్చి ఉండరు, మాక్సిమం ఎవరో ఒకరు ఏదో ఒక డామేజ్ చేసి ఉంటారు. అట్లా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ డ్యామేజ్ అయిందండి, స్టార్టింగ్ లో అయింది. కంపెనీ వాళ్ళు రిపేర్ చేసి ఇచ్చారు. అంటే డామేజ్ అంటే ఎంత వరకు? స్క్రాచెస్ ఉంటాయి కదా, దాని మించి పెద్ద ఏం కాలేదు వరకు. అది ఎంత టైం లో మీకు రెస్పాండ్ అయ్యి చేపించారు? తొందరనే. కాకపోతే మామూలుగా స్పెషల్ గా దానికోసం పోవడం కాకుండా మామూలుగా సర్వీసింగ్ ఉంటుంది మంత్లీ, అప్పుడు చేయించుకుంటాం. సో మీ మాటలలో మనకి కార్ ఉన్న వాళ్ళకి ఓనర్స్ వాళ్ళకి ఏం చెప్తారు అన్నట్టు? కార్ అటాచ్మెంట్ చేస్తే కార్ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే ఎర్న్ చేసుకోవడం బాగుంటుందా అని? బాగుంటుంది, చాలా బాగుంది. యాక్చువల్ నాకు ఇంకో కార్ ఉంది, ఉండగా కూడా స్పెషల్ గా లాంగ్ డ్రైవ్ కార్ కోసం కొన్నా. ఇది అంటే సపరేట్ గా మా దాంట్లో అటాచ్ చేయడానికి నేను ఒకటి ఇస్తున్నా, ప్లస్ నన్ను పర్సనల్ గా మా ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్స్ వెళ్తున్నా. సైడ్ బిజినెస్ ప్లస్ నాకు కూడా మనకు వస్తుంది. నాది ఇంత ముందు అయితే 5 seater అది, మా ఫ్యామిలీ పెద్దది, మేము సరిపోయేది కాదు, 8 మంది మేము సరిపోయేది కాదు. ఇది తీసుకున్న తర్వాత ఇటు ఈఎంఐకి వీటికి మనకు వస్తుంది, నాకు ఖర్చులు కూడా ఎక్స్ట్రా వస్తుంది నాకు మళ్ళీ. ప్లస్ ఇంకా నేను పర్సనల్ ట్రిప్స్ చేస్తున్నా, 3 advantages దీని వల్ల. లాంగ్ డ్రైవ్ కార్స్ ని ట్రస్ట్ చేయొచ్చా చేయొద్దా? చేయొచ్చు. ఓకే, ఇన్ని సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఉన్నాయి కదా, మరి మీరు లాంగ్ డ్రైవ్ కార్స్ లోనే అటాచ్ చేయడానికి కారణం అంటే? 2-3 మామూలుగా కొనక ముందే 2-3 చూసాను దగ్గరలో, నాకేం మంచిగా అనిపించలేదు. ఇది బెటర్ అనిపించింది. సో దీనికి అన్ని ముందు మాడిన తర్వాతనే వచ్చి కొనుక్కొని కనెక్ట్ చేసుకున్నాను అనమాట.